రిలెంట్నెస్ అంటే అర్థం ఏంటంటే అయిష్టత, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోవడాన్ని అంటాం. చూడండి, ఓవర్కమ్, ఒకటి చెప్పాడు నాకు ఇష్టం లేదని, అలా ఇష్టం లేనిది అని చెప్పినోడి దగ్గర కూడా మనం బయటికి ఎలా రావాలి? అలాంటి ప్రాబ్లమ్స్ ఇది నాకు ఇష్టం లేదు సార్, నాకు ఈ ప్లాన్ వేసిందని చెప్తుంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం వాళ్ళని పాజిటివ్గా ఎలా మార్చాలి చూడండి. ఫిక్స్ అప్ ది డేట్ ఫర్ ది నెక్స్ట్ మీటింగ్. వాళ్ళకి నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ వాళ్ళతో కలుసుకోవడానికి ఏం చేయాలి? ఒక డేట్ని మనం కన్ఫామ్గా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థం కాలేదా? సరే, తర్వాత మళ్ళీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఎందుకంటే నేను చాలా స్పీడ్గా ఏదో పని మీద వెళ్ళిపోతున్నాను. ఒక్కోసారి హోమ్ మీటింగ్స్కి వెళ్తారు, మా ఇంట్లో చుట్టాలు వచ్చారా బాబు అంటే మనం వెళ్ళి కూర్చుంటారు. మనం ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తారు కానీ ఎప్పుడు ప్లాన్ సరిగా. నేను బయటికి వెళ్ళాలి, ఈలోపు నాకు ప్లాన్ చెప్తాను అంటావు, నేను వింటానా? నాకు అర్జెంట్గా బాత్రూమ్ వస్తుంది, ప్లాన్ చెప్తాను, కూర్చో. ఆడెక్కడ కూర్చుంటాడు, నువ్వు ఎప్పుడు వదిలితే పోదామని. సో మనకి సమస్యలు వచ్చినప్పుడు ఎదటి వాళ్ళ నుంచి ఎలా తెచ్చుకోవాలంటే, ముఖ్యంగా వాడి యొక్క టైం, వాడి వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడో తెలుసుకొని డేట్ని ఫిక్స్ చేయాలి. ఓకే, రూల్స్, కొన్ని నియమాలు ఉన్నాయి. షో 3 ప్లాన్ డైలీ. ప్రతిరోజు కనీసం ఎంతమందికి చూపించాలి? 3 ప్లాన్ చూపించాలి. అండ్ షో ప్లాన్ 3 times టు ది సేమ్ పర్సన్. ఒకే వ్యక్తికి 3 సార్లు చూపించాలి. ఎందుకు చూపించాలి? ఎందుకంటే మనం టీవీలు చూసినప్పుడు కూడా, సినిమాలు చూసినప్పుడు వచ్చిన ఆడే 10 సార్లు వస్తూ ఉంటుంది. సంతూర్ సంతూర్, నీ పేస్ట్లో ఉప్పు ఉందా? 10 సార్లు వస్తుంది. ఎందుకు వస్తుందంటే మన బుర్రలోకి 10 సార్లు చెబితే మనం దానికి ప్రభావితం అవుతాం లేదా? నీ ప్లాన్ కూడా చూపించిందే. మొదటిసారి అర్థం కాదు, రెండోసారి అర్థం కాదు, మూడోసారి అర్థమవుతుంది. అందుకని రోజుకి ఎన్ని ప్లాన్స్ చూపించాలి? మినిమం 3 చూపించండి. అంతేకాదు, అయితే 1 to 1 అంటే నువ్వు నేను, ఓకేనా? 1 to 1 అంటే నువ్వు నేను కూర్చొని డైరెక్ట్గా మాట్లాడుకో. 2 to 1 అంటే ఇక్కడ నేను, నాతో పాటు నా అప్లైనర్ ఉండొచ్చు, లేకపోతే నేనే అప్లైనర్ని, నా డౌన్ లైనరు ఒక కొత్త పని తీసుకొచ్చాడు. సో మేమిద్దరం ప్లస్ ఒక కొత్త వ్యక్తితో ఉన్నాము, 2+1. లేదా నేనే అప్లైనరు, మొదటిసారి నీకు చెప్పాను, నీకు అర్థం కాలేదు, నీకు ఏది చేయాలన్నా మీ భార్య పర్మిషను, అంతేగా. సో ఈసారి ఏం చేసావంటే నువ్వు నీ భార్య వచ్చారు అంటే మీరిద్దరూ. సో నీ భార్యకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆవిడ కూడా పర్మిషన్ ఇస్తే, అమ్మ దీంట్లో ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉంది, మీ ఆయనకి ఆదాయము నీకు ఆరోగ్యము 2 ఉన్నాయని చెప్పి మనం 2 to 1. అలాగే హోమ్ మీటింగ్స్ ప్రతిసారి పెట్టాలి. నిన్న మీకు తెలుసా, ఎంఎస్ఆర్ గారు వెళ్ళిపోతూ అంటే ఎక్కడికో కాదు, మర్చిపోయింది, మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు నైట్ టైం కూడా ఒక పల్లెటూరులో ఆగి హోమ్ మీటింగ్ ఇచ్చారు. అలాగే మన విజయరాజ్ గారు కూడా చాలాసార్లు చేస్తూనే ఉన్నారు. సో హోమ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం డౌన్ లైన్సే కాదు, అప్పుడప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఎవరు ఉండాలి? సో హోమ్ మీటింగ్స్కి కూడా అటెండ్ అవుతూ ఉండండి. సార్ కమ్ బ్యాక్. లాస్ట్ పాయింట్, సిఎన్టీస్ కూడా అటెండ్ అవ్వాలి. కంపెనీ సిఎన్టీకి అటెండ్ అయితే కనుక నాలెడ్జ్ ఎక్కువ. సో సార్, ఓకే, థ్యాంక్ యూ.